ప్రభుత్వం లాగా కాకుండా మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు మేము శిరస్సు వంచి మేము నమస్కారం చేస్తాను సార్. మేము 9 ఏళ్ల కాంచెలు మేము పోరాడి మేము చాలా అలసిపోయినాం సార్. ఇప్పటికైనా మా గురించి కొంచెం మీరు ఆలోచించండి సార్. మీ పార్టీ మన పార్టీ గెలవడానికి ఈ అందరూ అన్ని కాన్స్టిట్యూషన్ల మన కాంగ్రెస్ పార్టీకే పాటలు పాడినారు సార్. ఇప్పుడు ఉన్న సారథి కళాకారులు వాళ్ళు టీఆర్ఎస్కు వాళ్ళు అనుగుణంగా పాట పాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాటలు పాడారు సార్. కానీ మేము మేము పైసలు తీసుకోకుండా డబ్బు తీసుకోకుండా మేము ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ మొత్తం బొందల పోవాలి అన్న మేము కక్షతోటి మేము కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం సార్. మీరు ఉద్యమ కళాకారులకు మీరు పెద్దపీట వేస్తామని మీరు అడ్జేసారు సార్. మనకు గాంధీ భవన్లో కూడా మన ప్రియతమన్న కానీ మన హనుమంతరావు సార్, మన సుదర్శన్ గౌడ్ సార్ వీళ్ళందరూ మనకు అభయం ఇచ్చారు సార్. ఒక్కసారి మా అందు దయచేసి సార్ ఈ ఒక్కసారి వీళ్ళందరూ చూడండి సార్. వీళ్ళ పూర్తిగా పూట లేని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళు సారథి కళాకారులు అసలైన ఉద్యమకారులు వాళ్ళు పక్కకే ఉన్నారు. ఈ మీద ఎగిరే కళాకారులు వాళ్ళు ఈ బీఆర్ఎస్కు అగనిస్ట్గా పాట వాళ్ళను వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి. మా నిరుద్యోగ కళాకారులకు మీరు న్యాయం చేయాలని ఈ క్యూ న్యూస్ వేదికగా మీకు విన్నవించుకుంటాను సార్. జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత.